అలాగే మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి కూడా లైవ్లో ఉన్నాడు. సివిఎల్ గారు ఒక్కసారి తన దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుందాం. ఇన్నారెడ్డి, మొత్తం మీద మీకున్నటువంటి పరిజ్ఞానంలో ముఖ్యంగా మీరు సైబర్ క్రైమ్ మీద కూడా ఒక స్పెషలిస్ట్గా ఇవాళ రాజధాని నగరంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, అలాగే మనము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే గోల్డ్ ఇది స్కీమా స్కామా అన్నటువంటి దాని మీద మీకున్నటువంటి సమాచారం, జరుగుతున్నటువంటి వ్యవహారం, దోపిడీ మీద ఇన్నారెడ్డి మీ విశ్లేషణ. రాజేందర్ గారు, మనం గమనించవచ్చు ప్రధానంగా చూస్తే అంటే ఈ స్కీములు స్కాములు ఎందుకు మారుతున్నాయి అన్న దాని మీద మనం ఇప్పుడు ప్రస్తుతం ఫోకస్ పెట్టడం జరిగింది. అంటే చట్ట పరిధిలో మనకంటూ కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అంటే ఇవి చేయకూడదు, ఇవి చేయొచ్చు అని చేయకూడదు పనులు చేస్తున్నప్పుడు కూడా పబ్లిక్గా బ్రోచర్స్ వేసి పబ్లిక్గా ప్రచారం చేస్తున్నారంటే అంటే చట్టం ప్రకారం చేయకుండా ఇష్టారాజ్యంగా డబ్బుల కోసం చేస్తున్న ఈ స్కాముల వ్యవహారంలో అంటే పట్టించుకోవట్లేదు. ఎవరు కూడా దీని మీద దృష్టి సారించలేదు కాబట్టి మన పని నడుస్తూ ఉంది. కానీ దృష్టి సారిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని దాని మీదనే మనం ఈరోజు లీడ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ గోల్డ్ స్కామ్ అనేది అంటే ఈ ప్రతి పండక్కి ఈ గోల్డ్కి సంబంధించిన విషయంలో ఆడవాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, తర్వాత దాన్ని కొనే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇప్పుడు ధనిక వర్గాలు అయితే డైరెక్ట్గా క్యాష్ తీసుకుంటాయి, కానీ పేద వర్గాలు కూడా గోల్డ్ కొనాలి అన్న ఆశని ఏ రకంగా వాళ్ళు అవకాశంగా మార్చుకొని స్కాములుగా మారుస్తున్నారో మనకి ఈ 1978 PCMC యాక్ట్ ఏమైతే ఉందో, ప్రైజ్ అండ్ చిట్స్ అండ్ మనీ సంబంధించిన యాక్ట్ ఏమైతే ఉందో చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ ఆశగా చూపి డబ్బులు వసూలు చేయకూడదు. అలాగనే ఈ డబ్బులు వసూలు చేయాల్సిన సంబంధించిన ఈ చిట్స్కి సంబంధించిన వ్యవహారం ఏమైతే ఉందో కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో మాత్రమే వాళ్ళు చిట్స్ నడిపించుకోవచ్చు, అది ఓన్లీ చిట్స్ మాత్రమే. కానీ ఇక్కడ వస్తు రూపంలో మనీ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి ఇది చాలా నేరపూరితమైన వ్యవహారం. అంటే ప్రశ్నించేవాళ్ళు లేడు కాబట్టి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. కానీ ఇది చట్టం అంటూ ఉంది, మనకంటూ కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఎవరో ఒకరు దీన్ని హైలైట్ చేయాలి, ఎవరో ఒకరు దీన్ని భుజం మీద ఎత్తుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తేనే ప్రజల్లో అవగాహన వస్తుంది. రాజేంద్ర గారు, ఒక విషయం మనం గమనించవచ్చు, ఈ వ్యవహారంలో అంటే మోసం చేసినోడే కాదు, మోసపోయిన వాడు కూడా దీంట్లో నేరస్తుడే అన్నది చట్టంలో స్పష్టంగా ఉంది. అంటే మీరు నేరస్తులే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, బ్రోచర్స్ వేసి కనుక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే వేల కోట్లు, ఒక్కొక్క గోల్డ్ షాపు వేల కోట్ల రూపాయల డబ్బుల్ని రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదైనాయి. చెప్పండి. ఇప్పుడు జనరలైజ్డ్ కాకుండా మీ దృష్టికి వచ్చిన అంటే ఈ బ్రోషర్ వేసి మా దగ్గర ఈ గోల్డ్ స్కీమ్ ఉంది, మీరు పే చేయండి అని మీ దృష్టికి ఏదన్నా వచ్చిందా? చెప్పాలి. వివరంగా జనానికి చేరవేసే ప్రయత్నం చేయటం కోసమే సివిఎల్ గారు మిమ్మల్ని ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఫలానా చోట ఫలానా బ్రోషరు ఫలానా నా దగ్గర ఉంది, దాని మీద యాజ్ అ సిటిజన్ నేను వేయచ్చు, మీరు వేయచ్చు. ఇందాక మేము మాట్లాడుకున్నప్పుడు ఇంకా లేకపోతే ఎవరైనా సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళతో మనం వేయించాం. ఏ కంపెనీలు ఈ స్కీములు నడుపుతున్నాయి? ఎప్పుడు ఏదో ఒకటో రెండో, కనీసం ఒకటి ఉన్నాయి. ఉందా సంపాదించారా ఇంకా లేదా వెతుకుతున్నారా? వి గాట్ ఇట్. ఇన్నారెడ్డి, ఇష్యూ మనం బ్రేక్ చేసి దీని మీద ఒక ఫోకస్గా వెళ్తున్నామో మనకి ఇప్పుడే కొంత సమాచారం ఉంది. అంటే దీంట్లో మనం ఒకసారి గమనిస్తే ఈ కర్ణాటకలో కూడా ఇలాంటి స్కామ్ నడుస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని పర్టికులర్ గా రెండు రాష్ట్రాలలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మీకున్న సమాచారం ఏంటి అని స్ట్రైట్ క్వశ్చన్. అయితే పక్క రాష్ట్రాల్లో ఇలాంటి స్కాముల మీద ఫోకస్ చేసిన గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంత ఫోకస్ పెడుతున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నాము? మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ యంత్రాంగం దేశంలోనే అత్యున్నతమైన డిపార్ట్మెంట్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్. మరి దిస్ ఈజ్ బ్లేమ్ గేమ్. డోంట్ గో ఫర్ బ్లేమ్ గేమ్. ఎందుకంటే
మనం ఇప్పుడు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఛానల్ అని మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం, మీరుగా మనందరం కూడా. నేను కూడా అదే పార్ట్ అయ్యాను, ఎందుకంటే చాలా బాధ్యతాయుతమైనగా. ఇప్పుడు జనరల్ గా ఎందుకు చేయరు, గవర్నమెంట్ ఎందుకు చేయరు, బ్యూరో ఆఫ్ సివిల్ గారు, ఐ కెన్ టెల్ యూ ద ట్రూత్. ఐ కెన్ టెల్ యూ వన్ కంపెనీ, తనిష్క్ అనేది టాటా కంపెనీ, చిన్నది కాదు. వాళ్ళకి చాలా నిపుణులైనటువంటి న్యాయకోవిధులు ఉంటారు ఒక స్కీమ్ లేదా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు. కానీ తనిష్క్లో కూడా స్కీములు పెడితే మన మీడియా వాళ్ళే దాని మీద ఒక యుద్ధంలాగా ప్రకటించినప్పుడు దాన్ని కొద్ది రోజులు ఆపేశారు. అది ఫస్ట్ పాయింట్. న్యాయం అంటే నైతికత కిందకి వస్తే, ఇప్పుడు ప్రతి నెల ఈ 10,000 ఇస్తే ఆ ఇల్లాలు సేవ్ చేసుకుంటున్నాయి, ఏడాదికి పిల్ల పెళ్ళికో దేనికో. ఓకే, అది ఆ సేవ్ చేయలేదు అనుకున్నాం, సరే అప్పుడు చూద్దాంలేం కదా అనుకుంటే ఆ 10,000 దేనికో ఖర్చులో పడిపోతాయి, చపాకాయలకో వాటికో వీటికో. అటువంటిప్పుడు వీళ్ళు ఇంకా సమాజానికి మంచి చేస్తున్నట్టే కదా లెక్క. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ వీళ్ళు ఈ 10,000 తీసుకుని ఏడాదికి 1,20,000 అయ్యి, ఆ 1,20,000లో 20,000 వాళ్ళు తీసేసుకుని 1,00,000కి సంబంధించిన మాత్రమే గోల్డ్ ఇస్తే అది ప్రాబ్లం. అప్పుడు ఆ స్కీమ్ని కొంత స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఒక లాయర్గా కంటే కూడా ఒక బాధ్యత కలిగినటువంటి పెద్దలుగా మీరు అడిగిన ప్రశ్న, మీరు ఆశిస్తున్నటువంటి సమాచారం ఖచ్చితంగా జనానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఎవరెవరు దోపిడీ చేస్తున్నారని పర్టికులర్గా మనకున్నటువంటి సమాచారం మేరకు చెప్పాలి, బాధ్యతగా మనము మాట్లాడాలి. ఏదో ఒక కంటెంట్ మాట్లాడినట్టుగా కాకుండా సాక్ష్యాధారాలతో. లేదండి, ఇప్పుడు ఎక్సలెంట్ ఆలోచన, ఎస్, మీలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా ఇలా చేద్దాం అనుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళే సమాజానికి కావాలి. వాళ్ళ మీదే ప్రజలు ఒక చిన్న నమ్మకం పెట్టుకుంటారు. ఎస్, ఈ బీఆర్కే న్యూస్ అంటే మనకు సబ్స్క్రైబర్లో ఇంకోళ్ళో కాదు, ఏదైనా అన్యాయం జరుగుతుందంటే నేను అక్కడికి వెడితే నాకు న్యాయం జరుగుతుంది, అక్కడ నిష్పక్షపాతంగా వాళ్ళు ఆలోచించే మనుషులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు అని ఒక నమ్మకం ప్రజల్లోకి, సొసైటీలోకి. ఎస్ సివిఎల్ గారు, మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఎవరినైనా మనం అతిథులుగా, పార్టిసిపెంట్గా, విశ్లేషకులుగా పిలిచినప్పుడు ఆ ఛానల్ ఏం ఆలోచిస్తుందో, ఏ యాంగిల్, ఏ వ్యూ పాయింట్ ఉంటుందో దానికి అనుకూలమైనటువంటి మాట్లాడే 90% మంది ఉన్నారు ఇవాళ. బట్ మీరు చర్చలో కూడా ఒక ప్రశ్న వేశారు. ఎక్సలెంట్, ఐ ఆనర్ యువర్ థాట్స్. నిజానికి చర్చ కూడా అలాగే జరగాలి. మనం ఇచ్చేటటువంటి సమాచారం కూడా నిఖార్సుగా ఉండాలి. సాక్ష్యాలు లేనప్పుడు అబద్ధాల ప్రచారం చేయకూడదు అన్నటువంటి కమిట్మెంట్గా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఉన్నంత సమాచారం మొత్తాన్ని ప్రజల ముందు పెట్టాలి, వాళ్ళని న్యాయ నిర్ణేతలుగా నిలబెట్టాలి. ఎనీహౌ, చిన్న బ్రేక్ తీసుకుంటే ఆ బ్రేక్ తర్వాత ఇవాళ గోల్డ్లో జరుగుతున్నటువంటి మోసాలు చట్టబద్ధం కానివి ఎలా ఉన్నాయి, ఎలా పొరపాటు జరుగుతోంది, ఎలా జనం మోసపోతున్నారు, నష్టపోతున్నారు అన్న దాని మీద మరింత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తా.